నేను ఒక 4 మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఈ 4 మాటల యొక్క హెడ్డింగ్ అంశం ఏంటంటే, దేవుడు అడిగేటువంటి 4 ముఖ్యమైనటువంటి కానుకలను గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆమేన్, హల్లెలూయా. అందరూ శ్రద్ధగా వినండి. చాలా చక్కగా మనసు దగ్గర పెట్టుకొని, హృదయాన్ని దగ్గర పెట్టుకొని, అనాలోచన లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి. శ్రద్ధగా మనం విన్నప్పుడు వాక్యము మన హృదయాల్లో క్రియ చేస్తుంది. అటు ఇటు చూస్తూ ఏదో ఆలోచిస్తూ సగం విని సగం వినకుండా నిర్లక్ష్యంగా ఉంటే దేవుని యొక్క వాక్యము మనలో క్రియ చేయదు, వాక్యము మనలో ఫలించదు, వాక్యము ద్వారా మనము దీవించబడలేము అనేటువంటి సంగతిని జ్ఞాపకం పెట్టుకొని బహు శ్రద్ధగా దేవుని యొక్క మాటలను ఆలకించాలని ప్రభు పేరట మరొకసారి ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు అడిగేటువంటి 4 ముఖ్యమైనటువంటి కానుకలను గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతా ఉన్నాము. దేవుడు నీ దగ్గర నుంచి అడుగుతున్నటువంటి మొదటి కానుక ఏంటి అంటే గనక చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఈ పాటికే ఈ వాక్యం చదవగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. దేవుడు నీ నుంచి, నా నుంచి, మనందరి నుంచి మరి ఆశిస్తూ కోరుకుంటున్నటువంటి మొదటి కానుక ఏంటి అంటే గనక నీ హృదయం. చెప్పండి, ఏంటది? నా హృదయం అని చెప్పుకోండి. నా హృదయం, నా హృదయం. దేవుడికి ఏం కావాలి? నీ హృదయం కావాలి. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము, నాకిచ్చే. నా మార్గములు ఏవైతే ఉన్నాయో అవి నీ కన్నులకు ఇంపుగా ఉండేటట్లుగా చూసుకో. ఏదైనా మనం చూసే విధానాన్ని బట్టే ఉంటుంది. మార్గమైనవిగా చూడొద్దు. దేవుని మార్గం ఏదైతే ఉందో అది కష్టమైనదిగా, కష్టతరమైనదిగా చూడొద్దు. దేవుని మార్గంలో నడవడం కష్టమే, కష్టం కాదని నేను చెప్పట్లా, అంత సులువు కాదు, కష్టమే. అయినా సరే కష్టతరమైనవిగా చూడొద్దు, భారమైనవిగా చూడొద్దు. ఆయన మార్గములో నీ కన్నులకు ఇంపుగా ఉండని, అలా ఉండనిస్తూ నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించాలి. దేవునికి స్తోత్రం. హృదయం అనేటువంటి మాట చాలా చాలా ప్రాముఖ్యమైనది. నాకు తెలిసి హృదయం లేనటువంటి వారు ఎవరో కూడా ఉండరు. ఉన్నారా? ఎవరూ లేరు, ఎవరు ఉండరు కూడా. హృదయము అందరికీ ఉంది. అయితే ఎవరి హృదయం ఎలాంటిదో ఆ మనుషులకే తెలుసు. మొట్టమొదటిగా నీ హృదయం ఎలాంటిదో నీకు తెలుసు, నా హృదయం ఎలాంటిదో నాకు తెలుసు. అది మంచిదా చెడ్డదా? ఎవరి హృదయం ఎలాంటిదో ఆ మనుషులకే తెలుస్తుంది, ఆ తర్వాత ఆ పైవాడికి. ఎందుకంటే ఆయనకు ఒక పేరు ఉంది, ఆయన హృదయాంతరంగములను పరిశోధించు దేవుడు, పరిశీలించు దేవుడు. హృదయంలో ఏముందో ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ రోజున నీ హృదయం ఎలాంటిదైనా, ఎందుకంటే బైబిల్లో కొన్ని రకాలైనటువంటి హృదయాల గురించి రాయబడ్డది. వాటన్నిటిని నేను ఏమీ వివరించను, కానీ జస్ట్ రెఫరెన్స్ చెప్పి నేను మీకు చూపిస్తాను. 7 రకాలైనటువంటి హృదయాలు ఉంటాయి. నీది ఎలాంటి హృదయమైనా సరే ఈ రోజున ప్రభు అడుగుతున్నాడు, నువ్వేమీ సంకోచించొద్దు, ఏమీ ఆలోచించొద్దు, నీ హృదయము నాకు ఇచ్చేసేయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే హృదయము పలు విధాలుగా, పలు రకాలుగా ఉంటుంది. అందరిది ఒకే రకమైనటువంటి హృదయం ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి హృదయ స్థితి, హృదయ పరిస్థితి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కలిగి ఉంటారు. అందులో మొట్టమొదటిగా అదే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే
16వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. ఇక్కడ కనబడుతున్నటువంటి హృదయం ఎలాంటిదంట? గర్వ హృదయం. కొంతమందికి ఎలాంటి హృదయం ఉంటుంది? గర్వ హృదయం ఉంటుంది. అయితే అలాంటి గర్వముతో నింపబడినటువంటి హృదయం ఎవరికి ఉందో వారు దేవునికి హేయులు, అంటే దేవునికి అసహ్యులు. కొంతమందికి గర్వ హృదయం ఉంటుంది. గర్వము వచ్చింది అనే దానికి నిదర్శనం ఏంటంటే కళ్ళు సరిగా కనపడవు, కళ్ళు మెరకలైపోతాయి, కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయి. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి అనేది మర్చిపోతారు, ఒకప్పుడు మన స్థితి ఏంటి అనేది మర్చిపోతారు. కొంచెము స్థితిగతులు మారగానే, కొంచెము ఫినాన్షియల్గా కానీ లేక మరి సమాజపరంగా కానీ కొంచెము ఎదుగుదల కనపడేటప్పటికీ అందరికీ కాదు కొంతమందికి గర్వం వచ్చేస్తుంది. ఉండవలసినటువంటి స్థానంలో కన్నులు ఉండవు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, నీకు కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయిరా అంటారు. ఎందుకంటారు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నీకు గర్వం వచ్చింది. కళ్ళు నెత్తి మీద ఉంటే సరిగ్గా కనపడతాయా? దేవుడు నెత్తి మీదే కళ్ళు ఇవ్వాల్సింది. నెత్తి మీదే కళ్ళు ఇస్తే ఎప్పుడు కూడా గుంటల్లోనూ మురుగుంటల్లోనూ ఎప్పుడు కూడా గొప్పులు తగిలించుకుంటూ ఎప్పుడు కూడా గుద్దుకుంటూ రాసుకుంటూ ఎప్పుడో నాశనం అయిపోయేవారం. కానీ దేవుడు కన్నులు ఎక్కడ ఇవ్వలేదు, నెత్తి మీద ఇవ్వలా. ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఇస్తే మనుషులకు చక్కగా కనబడుతుందో అన్ని డైరెక్షన్స్లో మనం చూడగలము. మన కన్ను చాలా 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 విలువైనది. ఒకేసారి ఎన్నో లక్షల వాటిని ఒకేసారి చూడగలదు. అనేకమైనటువంటి కలర్స్ని గుర్తుపట్టగలదు. ఈ వైపు చూస్తే ఇక్కడ కొంతమంది పసుపు, కొంతమంది తెలుపు, కొంతమంది బ్లూ, కొంతమంది పింక్, కొంతమంది బ్లాక్, కొంతమంది నేవీ బ్లూ, కొంతమంది గ్రీన్, కొంతమంది వైలెట్, ఇలాగా అనేక రకాలైనటువంటి దుస్తులు ధరించుకున్నారు. ఇప్పుడు నా కన్ను కేవలం ఒక కలర్ని ఐడెంటిఫై చేయట్లా, గుర్తించట్లా, అన్ని రకాలైనటువంటి కలర్ని, అలాగే అన్ని రకాలైనటువంటి వస్తువులని, ఇది కుర్చీ, ఇది ఆల్తరు, ఇది బైబిలు, ఇది పుస్తకము, ఇది మైక్, ఇది మొబైలు అని అన్నీ నా కన్నులు గుర్తుపట్టగలుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చక్కగా ఉండవలసినటువంటి స్థానంలో కన్నులను ఉంచాడు. కానీ స్థితిగతులు మారిన తర్వాత కొంతమందికి కన్నులు నెత్తి మీదకి ఎక్కుతాయి. నెత్తి మీదకి ఎక్కినప్పుడు అందుకే భక్తుడైనటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటారు కదా, నాశనానికి ముందు ఏం నడుస్తుంది? పడిపోవడానికి ముందు, నాశనానికి ముందు గర్వమే నడుస్తుంది. కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే ఏమి కనపడదు నీకు. నీకు మంచి చేసిన వాళ్ళు కనపడరు, అంతకుముందు నీ మేలు కోరుకున్నటువంటి వారు కనపడరు, చిన్నప్పటి నుంచి నిన్ను సాకి కని పెంచినటువంటి తల్లిదండ్రులు కనపడరు, నీ తోబుట్టువులు కనపడరు, ఎవరు కనపడరు. గర్వం నెత్తి మీదకి వస్తే ఆ తర్వాత ఏం మిగులుతుంది? నాశనం, పతనం. కొంతమందికి గర్వ హృదయం ఉంటుంది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకొకటి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే అక్కడ మోసకరమైనటువంటి హృదయం మనకు కనపడుతుంది. ఏ హృదయం అండి? చదువు తల్లి 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. అది దానికి ఏముందంట? హృదయానికి ఘోరమైన వ్యాధి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మన శరీరంలో ఏదైనా వ్యాధి వచ్చింది, కిడ్నీకి వ్యాధి వచ్చిందన్నారు, లివర్కి వ్యాధి వచ్చిందన్నారు, గుండెకి వ్యాధి వచ్చిందన్నారు, పేగుల్లో వ్యాధి వచ్చిందన్నారు. రకరకాల వ్యాధులు కదండి. అసలు పేర్లు కూడా తిరగనటువంటి వ్యాధులు, రోగాలు ఈ భూమి మీద మరి విస్తరిస్తూ ఉన్నాయి. అసలు ఆ రోగం ఏదో ఐడెంటిఫై చేయకముందే మనుషులు మరి నశించిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. ఏదైనా మన శరీరానికి రోగం కలిగితే, వ్యాధి కలిగితే మరి ఏదో రకంగా మందు వేసుకునో, ఆపరేషన్ చేయించుకునో, ఇంజెక్షన్ చేయించుకునో, ట్యాబ్లెట్స్ వేయించుకునో మన శరీరానికి వచ్చినటువంటి వ్యాధిని పోగొట్టుకోగలము. కానీ ఇక్కడ హృదయంలో ఉన్నది ఏంటంట? ఘోరమైన వ్యాధి. దీనికి ఏ మందు పనిచేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది హృదయం బాగాలేదండి, మనసు బాగాలేదండి అని ఇంకో మంది ఏదో వేసుకుంటారు. ఆ మందు కూడా పనిచేయదు.
ఆ మందు కూడా పనిచేయదు. హృదయము చాలా ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. హృదయము మోసకరమైనది. మోసం చేసేటువంటి తత్వము ఎవరికి ఉందంట? హృదయానికి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయానికి సహజంగా ఉండేటువంటి తత్వం ఏంటంటే మోసం చేసే గుణం ఉంది. కాబట్టి బైబిల్లో దేవుడు మనకి ఎత్తి చూపిస్తున్నారు, హృదయము మోసకరమైనది, హృదయము గర్వముతో నింపబడి ఉంటుంది. ఇంకోటి చూస్తే మనము అదే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనంలో 18-12, అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందుము, మేమంతరము మా మూర్ఖ హృదయము చొప్పున. ఇక్కడ ఏ హృదయం అంట? మూర్ఖ హృదయం. అంటే హృదయంలో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఒకటి గర్వ హృదయము, ఒకటి మోసకరమైన హృదయము, ఇంకొకటి మూర్ఖ హృదయం. మూర్ఖత, మూఢత. అసలు ఈ మూర్ఖులను సరిచేయడం అంత సులువైనటువంటి పని కాదు. మనం చదువుకునేటువంటి రోజుల్లో కూడా ఒక తెలుగు సబ్జెక్ట్లో ఒకటి ఉండేదన్నమాట. అసలు ఈ మూర్ఖులను ఆ ఎడారిలో నీటిని రప్పించవచ్చంట. నీటిని రప్పించవచ్చు, చాలా చాలా చేయొచ్చు. కానీ మూర్ఖులను మార్చడం కష్టం. వాళ్ళు వినరు. వాళ్ళ మూర్ఖత చేత నింపబడి ఉంటారు. కొంతమందికి ఎలాంటి హృదయాలు అంటే మూర్ఖంగా ఉంటాయి. మూర్ఖంగా మాట్లాడతారు. అందరూ ఒకటి మాట్లాడితే వాళ్ళు ఇంకోటి మాట్లాడతారు. చూడండి కొంతమందిని. అందరూ ఒక పందాల్లో వెళ్తే వాళ్ళు ఇంకో పందాల్లో వెళ్తారు. అందరూ ఒకటి మాట్లాడితే వారు ఇంకొకటి మాట్లాడితే చాలా డిఫరెంట్గా మాట్లాడతారు. మూర్ఖంగా మాట్లాడతారు. ఆలోచన ఉండదు. మూర్ఖులకి ఏముండదు? ఆలోచన ఉండదు. మంచి చెడు ఉండదు. అసలు ఇలా చేస్తే ఎలాగా, అలా చేస్తే ఎలాగా అని ఒకటి చేసేటప్పుడు మనం 4 దిక్కులు ఆలోచించి ఇది కరెక్ట్ అయినటువంటి విషయమా, ఇది మంచి విషయమా, క్షేమం కలిగించే విషయమా అని ఆలోచించి మనం చేయాలి. కానీ మూర్ఖులకి ఆలోచన ఉండదు. మూర్ఖులకి ముందు చూపు అసలు ఉండదు. మూర్ఖులకి ఏముండదు? ముందు చూపు ఉండదు. అంతే, అలాగే వెళ్ళిపోతారు. అంతే బ్లైండ్గా నాకు నచ్చింది చేసుకుంటా, నాకు నచ్చినట్టు ఉంటా అన్నట్టుగా ఉంటారు. ఆ విధంగానే మాట్లాడతారు. అందుకే బైబిల్ చెప్తా ఉంది కొంతమందికి మూర్ఖ హృదయం ఉంటుంది. ఇంకొక మాట మనం చూస్తే హెస్కేల్ గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తే, హెస్కేల్ గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల ఎద్దుకు, ఇశ్రాయేలీయుల ఎద్దుకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. ఏ హృదయం అంటండి? 4వదిగా కఠినమైన హృదయం. ఆ కఠినమైన హృదయం ఎలా ఉంటుంది? రాయి అయిపోతుంది అనమాట. కఠినం అంటే ఏంటి? రాయి అయిపోతుంది. రాయిని మనం కరిగించగలమా? ప్రెషర్ కుక్కర్లో వేసి, పోనీ రైస్ కుక్కర్లో వేసి 10 విజిల్స్ 20 విజిల్స్ పెట్టినా అది ఉడుకుతుందా? కరగదు. కొంతమంది హృదయం అంతే. ఎంత చెప్పు హృదయం ఇలా కఠినమైపోయి ఉంటుంది. అయ్యో, వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో పావంతు విన్నా, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటల్లో పావంతు విన్నా సరే, దైవజనులు చెప్పినటువంటి విషయాల్లో పావంతు విని దాన్ని ఆచరణలో పెట్టినా సరే, ఎంతో మంచి జీవితం, ఎంతో మంచి భవిష్యత్తు, ఎంతో మంచి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం వస్తుంది. కానీ వీళ్ళ హృదయాలు ఏమైపోతాయి అంటే కఠినమైపోతాయి, రాయి అయిపోతాయి. ఎంత చెప్పినా అసలు కరగరం. అంతే, బండలాగా. ఏదో పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పినట్టు, దున్నపోతు మీద వాన కురిసినట్లే. ఆ దున్నపోతు మీద వాన కురిస్తే దానికి ఏం తెలుస్తుంది? ఏం తెలీదు. అలాగే కొంతమందికి ఎంత వాక్యం చెప్పు, ఎన్ని మంచి మాటలు చెప్పు, ఎన్ని సూక్తులు చెప్పు, ఎన్ని మోటివేషన్ స్పీచ్లు వినిపించు, ఎన్ని ప్రసంగాలు వినిపించు, ఎంత గొప్ప గొప్ప దైవజనులతో చెప్పించు, వాళ్ళు మాత్రం వినరు. ఒకవేళ విన్నా అది లోపలికి వెళ్ళనివ్వరు. లోపలికి వెళ్ళినా ఆ హృదయం మళ్ళీ దాన్ని బయటికి గెంటేసి. ఎందుకంటే లోపల ఏముంది? రాతి హృదయం ఉంది కదా. మనం చూస్తాము యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాల్లో ఆయన మరి విత్తనములు విత్తుతూ ఉన్నప్పుడు కొన్ని రాతి నేలలో పడ్డాయంట. మన్ను లేని రాతి నేలను పడిన అనే మాట మనం చూస్తాం. త్రోవ పక్కన పడినవేమో ఆకాశ పక్షులు ఎత్తుకుపోయి, కొన్నేమో ముళ్ళ కంచెల్లో పడ్డాయి, కొన్నేమో మరి మన్ను లేని రాతి నేలను పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి అని మనం చూస్తాం. ఇక్కడ రాతి నేలను పడినటువంటి విత్తనాలు ఏమయ్యాయి?
మన్ను ఉంది, కొంచెమే ఉంది, వచ్చింది, మొలిచింది, పైకి అలాగ చిగురు వచ్చింది, అమ్మయ్య నా విత్తనము ఫలిస్తుంది అనుకునే లోపల కింద లోనకి వేరు వేసుకోవడానికి దానికి అవకాశం లేదు. ఎప్పుడైనా కూడా మొక్కలు నాటినప్పుడు ఏం చేయాలి? కింద రాళ్ళు లేకుండా ఆ యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో, ఆ యొక్క మన మొక్క నాటేటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో గట్టిగా లేకుండా చక్కగా గుల్లగా ఉండేలాగా చూసుకుంటే ఆ వేరేమవుతుంది? చక్కగా లోపలికి అలా వెళ్ళి చక్కగా అది పాతుకొని చక్కగా భూమిలో ఉండేటువంటి సారాలన్నీ కూడా తీసుకొని పైకి మొక్క చక్కగా ఎదుగుతుంది. లేకపోతే అది జిట్టకారిగిపోతుంది, నిగారించదు, ఎదుగుదల ఉండదు, ఫలింపు ఉండదు, పూలు పూయవు, అది ఆఖరికి ఏమైపోతుంది? చచ్చిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని హృదయాలు రాతి హృదయాలు ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని రాతి హృదయాలు ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని మూర్ఖపు హృదయాలు ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని గర్వ హృదయాలు ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని మోసం చేసే హృదయాలు ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు బయలుపరుస్తూ ఉన్నాడు. రాతి హృదయం నీలో ఉందా? ఎంత చెప్పినా నీ చెవులకు ఎక్కట్లేదా? ఎంత చెప్పినా అసలు నీ మనసులోకి ఎక్కట్లేదా? మారాలి 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 అనేటువంటి ఆలోచన, మార్పు చెందాలి, మారు మనసు పొందాలి అని ఆలోచన రావడం లేదా? ఉందలే, ఇంకా టైం ఉందలే, ఉందలే, ఇంకా టైం ఉందలే అని అనుకుంటూ వాయిదా వేస్తున్నావా? దేవుని బిడ్డ జాగ్రత్త, ప్రతిరోజు నీది కాదు. ఏమండి? ప్రతిరోజు నీది కాదు, అసలు ఈరోజే నీది కాదు, ఈరోజే నీది కాదు. ఇంకా నువ్వెందుకు రాతి హృదయంతో విని 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 ఇంకా నీ యొక్క ఆత్మ ప్రేరేపణ ఎందుకు నువ్వు బలవంతంగా నొక్కుతూ ఉన్నావు? ఎందుకు బలవంతంగా చంపేస్తూ ఉన్నావు? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. యవనస్తుడా, యవనస్తురాలా, ఓ పురుషులారా, స్త్రీలారా, మీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కఠినమైన హృదయాలను తీసివేసి ఇప్పటికైనా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి వాక్యానికి లోబడి మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఆమేన్ చెప్పండి. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదియే అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. హల్లెలూయా. పాటలు పాడుకోవడం కాదు, మార్పు చెందవా, మార్పు చెందవా అని పాటలు పాడుకొని మనం అలాగ మన మనస్సులను అలా సరిదిపుచ్చుకోవడం కాదు. ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీలో ఉండేటువంటి కఠినమైనటువంటి హృదయము తొలగించబడాలి. ఆమేన్. కొంతమందికి ఈ విధమైన కఠిన హృదయం ఉంటుంది. ఇంకొక మాట చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యములు 28:27. కొంచెం ఫాస్ట్గా చదివేద్దాం, మనం చెప్పుకోవాల్సింది. ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. ఇక్కడ ఏ హృదయం ఉందంటే కొంతమందికి కొవ్విపోయి ఉంటుందంట హృదయం. అయ్యో పోయ్, కొన్ని మాటలు చెప్పుకోవడానికి ఇబ్బందికరంగాను అనిపిస్తాయి. ఆ మాటలు పలకాలంటే కూడా కొంచెం భయంగాను ఇబ్బందికరంగా అనిపిస్తాయి. కానీ వాక్యం చెప్తుంది కదా, నా సొంత మాటలు కావిది, నా సొంత మాటలు కాదు ఇది. కొందరి హృదయాలు ఎలా ఉన్నాయంట, ఈ ప్రజలు కన్నులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లుగా, నా వైపు తిరిగి నేనిచ్చేటువంటి స్వస్థత, నేనిచ్చేటువంటి దీవెన, నేనిచ్చేటువంటి ఆశీర్వాదం, నేనిచ్చేటువంటి రక్షణ పొందుకొనకుండునట్లుగా వారి హృదయములు ఎలా ఉన్నాయంట, కొవ్విపోయి ఉన్నాయి, క్రొవ్వి పట్టి ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్ గారు చెప్తారు, ఇవాళ రేపు అందరికీ ఇదే జబ్బండి, ఇవాళ రేపు అందరికీ ఇదే జబ్బు. ఏంటంటే గుండెకే పట్టేసిందమ్మా. ఏం పట్టేసింది? ఫ్యాషన్గా ఫ్యాట్ అంటున్నారు, ఫ్యాషన్గా ఫ్యాట్ అంటున్నారు. కానీ దాన్ని ఒరిజినల్ లాంగ్వేజ్లోనికి మనము దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటే కొవ్వు. హృదయం చుట్టూ, గుండె చుట్టూ ఏం పట్టేసింది? కొంతమందికి లివర్ చుట్టూ పట్టేస్తుంది, ఫ్యాటీ లివర్ అంటున్నారు. కొంతమంది కిడ్నీల దగ్గర పట్టేస్తుంది, కొంతమందికి గుండె దగ్గర పట్టేస్తుంది.
కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి అక్కడి నుంచి ఆయాసాలు, రకరకాలైనటువంటి బలహీనతలు. పోనీలే ఆ గుండె కొవ్వి పడితే డాక్టర్ గారి పర్యవేక్షణలో ఏదో ఆయన ఇచ్చినటువంటి సూచనలు సలహాల మేరకు తినాల్సినవి తింటూ, తినకూడనివి బంద్ చేసుకుంటూ, తినకూడనివి ఆపేసుకుంటూ, ఆ వైద్యం తీసుకుంటూ ఆ గుండెకు పట్టినటువంటి ఆ కొవ్వుని ఏదో రకంగా కరిగించుకోవచ్చు. లివర్కు పట్టినటువంటి ఆ కొవ్వు ఏదో రకంగా కరిగించుకోవచ్చు. కానీ ఇదిగో ఇక్కడ కొంతమంది మరి ఆత్మ సంబంధంగా వారి హృదయాలు కొవ్వి పట్టేసి ఉన్నాయి. అందుకే వారికి అసలు ఏమీ తెలియట్లా. కొవ్వి పట్టినటువంటి చోట కొన్నిసార్లు స్పర్శ ఉండదు. కాబట్టి కొవ్విపోయి కొంతమంది హృదయాలు ఏమి వారికి స్పర్శ తెలియట్లేదు. ఇంకొక మాట మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 13వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూడొచ్చు దుష్ట హృదయము అనేటువంటి ఒక మాటను మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దుష్ట హృదయం. కొంతమందిలో ఎలాంటి హృదయం ఉంటుందంట? దుష్ట హృదయము, గర్వ హృదయము, మోసకరమైన హృదయము, మూర్ఖమైన హృదయము, కఠినమైన హృదయము, క్రొవ్వినటువంటి హృదయము, దుష్ట హృదయం ఉంటుంది కొంతమందికి. అయితే మత్తయి సువార్తలో మనం చూస్తాము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి. కొంతమందికి ఎలాంటి హృదయం అంటదంట? శుద్ధ హృదయం. కొంతమందికి ఎలాంటి హృదయం ఉంటుంది? శుద్ధ హృదయం. కొంతమందికి దుష్ట హృదయం, కొంతమందికి కఠిన హృదయం, కొవ్విన హృదయం, గర్వ హృదయం, మోసకరమైన హృదయం. ఇలాంటి హృదయాలు, రకరకాలైనటువంటి హృదయాలు ఉన్నాయి. అయితే ఈ రోజున ప్రభువు అంటున్నాడు కదా, ఇంకేదో అడగొచ్చు కదా, విలువైంది అడగొచ్చు కదా. ఈ దుష్ట హృదయంతో, కొవ్విపట్టిన హృదయంతో ఆయనకేంటి పని? అదే ప్రభు అంటున్నాడు, ఆ కొవ్వి పట్టినటువంటి హృదయము, ఆ దుష్ట హృదయం నాకు ఇచ్చేసేయి, నేను దానిని శుద్ధి చేస్తాను. నీ గర్వాన్ని నేను తీసివేసి, నీ కఠినత్వాన్ని, నీ మూర్ఖత్వాన్ని, నీ భ్రష్టత్వాన్ని, నీ దుష్టత్వాన్ని, నీ క్రొవ్వును అంతా కూడా నేను తీసివేసి, నేను నిన్ను శుద్ధ హృదయముగా మారుస్తాను. నీ హృదయము నాకివ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రోజు ప్రశ్నించుకోవాలి, ప్రియ దైవజనాంగమా, నీ హృదయంలో ఎవరున్నారు? నీ హృదయం దేవునికి ఇచ్చావా? నీ హృదయం ఎక్కడ ఉంది? నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం ఎవరి వశములో ఉంది? నీ హృదయం ఎవరి ఆధీనంలో ఉంది? ఒకసారి ఆలోచించు. దేవుని ఆధీనంలో ఉందా? దేవుని వశంలో ఉందా? నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? నీ హృదయం దేవునికి ఇచ్చావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయన ఉన్నారండి, గారడీ సీమోను. ఆయన ఎవరండి? అందరూ చూడండి, అపోస్తల కార్యముల వైపునకు మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను తెరిచి అపోస్తల కార్యములు 8వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయము 12-13 చదవం ఒకసారి. పైనుంచి చదవాలి కానీ కింద నుంచి చదువు. 12-13. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయక ఉండి సూచక క్రియలను అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. దేవునికి స్తోత్రం. సీమోను అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. ఆ పట్టణంలో ఆ వ్యక్తి గారడీ చేసేవాడు, కనికట్టులు చేసేవాడు, మ్యాజిక్లు చేసేవాడు. అయితే తాను ఒక గొప్పవాడని చెప్పుకొనుచు ఆ యొక్క జనులను విభ్రాంతి పరుచుచూ ఉండేటువంటి ఒక వృత్తిలో గారడీ సీమోను ఉన్నాడు. గారడీ వృత్తి అతనిది.
అయితే ఆ ఊరిలోనికి మరి ఫిలిప్పు గారు, దైవజనులైనటువంటి ఫిలిప్పు గారు వచ్చారు. అక్కడ మరి ఫిలిప్పు గారు చేస్తున్నటువంటి ఆ సువార్తను విని, ఆ పరిచర్యను, ఆ వాక్యాన్ని, ఆ ప్రసంగాలను విని ఆయన కూడా ఆకర్షితుడయ్యి మరి అందరూ కూడా నమ్మి బాప్తీసం పొందుతూ ఉంటే సీమోను కూడా, గారడీ సీమోను కూడా నమ్మి బాప్తీసం పొందాడు. ఫిలిప్పుని ఎడబాయకుండా అతనితోనే ఉంటూ అతడు చేస్తున్నటువంటి సూచక్రియలను, గొప్ప అద్భుతములను జరగడం చూసి ప్రతిరోజు కూడా విభ్రాంతి, ఆశ్చర్యపడుతూ ఉండేవాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉండేటువంటి ఆ తరుణంలో ఆ ఊరిలోనికి ఒకసారి పేతురు యోహానులు వచ్చారు. పేతురు యోహానులు వచ్చి అక్కడ ఆయన పేతురు యోహానులు ప్రసంగం చెప్తా ఉండగా అందరూ ప్రసంగం వింటూ ఉండగానే అందరి మీదకి ఏమొచ్చిందంట? అందరు గట్టిగా చెప్పండి, ఏమొచ్చింది? గట్టిగా చెప్పండి, ఏమొచ్చింది? ఈ పక్కోలు అసలు చెప్పట్లే. ఏమొచ్చింది? నిద్ర వచ్చింది అంటారు కొంతమందికి ప్రసంగం చెప్తా ఉంటే నిద్ర వస్తుంది కొంతమందికి. ఒక కుర్రోడు అలాగే కిటికీ మీద కూర్చున్నాడు. ఎవరైనా బైబిల్లో ఐతుక్కు, అందరు చెప్పండి, ఏ తుక్కు? బాగా గుర్తుండిపోలే ఇలాంటి పేర్లు చాలా రేర్గా మనకు కనబడుతూ ఉంటాయి. ఐతుక్కు ఈయన ప్రసంగం చెప్తా ఉంటే కిటికీలో కూర్చున్నాడంట. పాపం అక్కడ మీరు చదువుకోండి, ఆ రోజున పౌలు గారంట చాలా పెద్ద ప్రసంగం చేశారంటండి. దేవుని స్తోత్రం. ఈ రోజున పెద్ద ప్రసంగాలు చేసే గమ్ముని అమ్మ కూర్చోవాలి, ఇప్పుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా వస్తున్నప్పుడు మీరు చెప్పాలి, ఓకేనా? మనకి లైవ్ వెళ్తుంది కదా. కొంతమంది ఆ వాలంటీర్స్ మీరు చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నా? ఐతుక్కు పెద్ద ప్రసంగం చెప్పారు. కొంతమందికి పెద్ద ప్రసంగాలు చెప్తే అసలు నచ్చు. 10 నిమిషాలు, ఒక అరగంట అలా వింటారు. తర్వాత 31వ నిమిషం నుంచి లేదా 41వ నిమిషం నుంచి మెల్లిగా జారుకుంటారు. అలాగ కుర్చీకి జారపడి లేక అలా స్తంభానికి జారపడి దేవుడు ఆశీర్వదించి అందరికీ కుర్చీలే ఇచ్చారు నాన్నగారు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జాగ్రత్త, కుర్చీలోంచి జారిపడ్డారంటే కుర్చీలు ఇరగడం సంగతి పక్కన పెడితే నడాలు ఇరిగితేనే ప్రాబ్లం. కాబట్టి చాలా జాగ్రత్త. కొంతమంది పెద్ద ప్రసంగాలు చెప్తే ఇలాగే నచ్చదు, నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజు కూడా పౌలు గారంట పెద్ద ఉపన్యాసం, పెద్ద ప్రసంగం చేశారంట. అలా పెద్ద ప్రసంగం చేస్తూ ఉంటే పాపం యవనస్తుడికి మధ్యలో నిద్ర వచ్చి ఈ ఐతుకు అనేటువంటి కుర్రోడు ఆ మేడ మీద నుంచి, కిటికీలో నుంచి కింద పడి చచ్చిపోయాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత చక్కగా పౌలు గారు మరలా పైకి తీసుకెళ్ళి అతని మీద పడుకొని ప్రార్థన చేసి అతను బ్రతికించాడని వాక్యం చెప్తా ఉంది. అది వేరే సంగతి. అయితే కొంతమంది మరి వాక్యం చెప్తా ఉంటే నిద్రపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తూ ఉంటుంది కొంతమందికి పొయ్యి మీద పాలు పెట్టి వచ్చాను, ఎలా ఉన్నాయో మర్చిపోయిన, కట్టానా లేదా, తాళం సరిగ్గా వేసాను, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొంతమందికి వాక్యం చెప్తూ ఉంటే అప్పులు గుర్తొస్తూ ఉంటాయి. కొంతమందికి వాక్యం చెప్తూ ఉంటే ఇంకేదో గుర్తొస్తూ ఉంటుంది. కానీ అక్కడ పేతురు యోహానులు వాక్యం చెప్తా ఉండగా ఆ సమూహం అంతటి మీదకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. అందరూ పరిశుద్ధాత్మను పొందుకొని అందరూ కూడా మరి అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే వెంటనే ఆ మారు మనసు పొంది, నమ్మి మారు మనసు పొందినటువంటి సీమోను గారికి, గారడీ సీమోనికి ఒక వింత ఆలోచన పుట్టుకొచ్చిందంట. గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు, పెట్టి తెరిచాడు, లాకర్ తెరిచాడు, ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఒక సంచులు వేసుకుని మూట కట్టుకొని మరలా పరుగున పేతురు యోహాను గారి దగ్గరికి వచ్చేసారు. అయ్యా ఇదిగో ఈ డబ్బు తీసుకోండి. ఎందుకు నాయనా ఈ డబ్బు ఎందుకు? కానుక, చర్చిలోకి ఏమైనా కానుకిస్తున్నావా? కాదు. ఈ డబ్బులు తీసుకొని మీరేదో చేస్తున్నారు కదా, నాకు మించిన మ్యాజిక్ మీరు చేస్తూ ఉన్నారు. నేనే అసలు మాయగాడిని, నేనే మ్యాజిక్ చేస్తాను, నాకంటే మీరు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు. మీరు వచ్చారు, ఏదో మాట్లాడారు, అందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారు, ఆహా ఓహో అంటున్నారు. కాబట్టి ఆ మ్యాజిక్ ఏదో, ఆ మంత్రం ఏదో నాకు నేర్పించండి అని డబ్బులు పెడతా ఉన్నప్పుడు పేతురు గారు ఒక మాట అన్నారమ్మా. చదువుదాం ఒకసారి. 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని, నీవు ఈ చెడుతనమును మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును.
నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి ఇక్కడ ఉందో మనకు మర్చిపోయాం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఆల్రెడీ నమ్మారు ఈయన, ఆల్రెడీ బాప్తిసం పొందుకున్నారు ఈయన, కానీ ఈయనలో ఇంకా ఏం మిగిలిందంట అంటే కొంతమంది ఎలాంటి ఒక భ్రమలో ఉంటారు. నేను నమ్మేశాను కదా, మారు మనసు పొందేశాను కదా, బాప్టిజం తీసుకున్నాను కదా అని అనుకుంటూనే చాలామంది భ్రమలో ఉంటారు. ఈయన కూడా నమ్మారు, బాప్టిజం పొందుకున్నారు, రక్షణ పొందుకున్నారు, అయినా సరే ఆయన యొక్క హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా లేదంట. ఈ కార్యమందు నీకు పాలు పంపులేవు కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొందాలి. అందుకే చెప్తున్నాను, మారు మనసు అనేది ఏదో 2 సంవత్సరాల క్రితం 36 సంవత్సరాల క్రితం తీసుకున్న ఆ బాప్టిజం రోజున వచ్చిందే మారు మనసు కాదు. ఈ మారు మనసు అనేది ఎవ్రీడే ప్రాసెస్, డైలీ ప్రాసెస్. దేవునికి స్తోత్రం. మనకి డైలీ ప్రామిస్ పెడుతున్నాం కదా, డైలీ ప్రామిస్. అలాగే ఈ మారు మనసు అనేది, రిపెంటెన్స్ అనేది ఎవ్రీడే ప్రాసెస్. నువ్వు నిన్న మారు మనసు పొందావని ఈరోజు తాపీగా కూర్చోవడానికి వీలేదు, ఈరోజు మరలా మారు మనసు పొందాలి. ఈరోజు మారు మనసు పొందానని తాపీగా దర్జాగా కూర్చుంటానికి లేదు, మరలా రేపొద్దున మారు మనసు పొందాలి. ఎలా అయితే నిన్న స్నానం చేసి నిన్న భోజనం చేశామో అలాగే మళ్ళీ ఈరోజు స్నానం చేసి ఈరోజు భోజనం చేశామో మళ్ళీ రేపు స్నానం చేసి రేపు భోజనం చేస్తాం. అలాగే ఈ మారు మనసు రిపెంటెన్స్ అనేది ఎవ్రీడే, ప్రతిరోజు నీలో జరగాలి. మారు 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 మరలా కొత్త మనసు నువ్వు సంతరించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నారు, అమ్మా నాయన గారడి సీమోను మరల మారు మనసు పొందు. అసలు నువ్వు నమ్మావు కానీ, మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకున్నావు కానీ అసలు నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు, చెత్తగా ఉంది, దుష్టత్వంతో నింపబడి ఉంది. నువ్వు అర్జెంటుగా తిరిగి మారు మనసు పొందు అని పేతురు యోహానులు మరి గారడి సీమోని హెచ్చరిస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఎక్కడ ఉంది నీ హృదయం? వారి మనసు పొందేశాను, నమ్మేశాను, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నావేమో, అయినా సరే నీ హృదయం ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎవరున్నారు, పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు దేవుడు నీ ధనాన్ని కానీ, నీ ఆస్తులు కానీ, నీ అంతస్తులు కానీ, నీ పేరు ప్రఖ్యాతులు కానీ ప్రభు అడగట్లేదు. కానీ ఈరోజు నీ దగ్గర నుంచి ప్రభు అడుగుతున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి కానుక, నువ్వు ఇవ్వదగినటువంటి కానుక ఏంటో తెలుసా? నీ హృదయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి దుష్టత్వంలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, నీవు తీసుకొచ్చి ఆ హృదయాన్ని దేవునికి అప్పగించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లూదియా హృదయం తెరవబడింది. వాక్యం ఆమె యొక్క హృదయంలో క్రియ చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటాడు, విరిగి నలిగినటువంటి హృదయముతో ఆయన మరి ప్రభుకి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా తన హృదయాన్ని విర్రగొట్టుకొని నలగొట్టుకొని ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మన హృదయాన్ని ఖచ్చితంగా మనము దేవుని రాకడ వచ్చేంత వరకు కూడా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం ఒక్కసారి. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. హృదయాలు ఏం చేసుకోవాలి? స్థిరపరచుకోండి. ఇంకా హృదయాలు ఇంకా అలలాడుతూ ఉన్నాయి, అటు ఇటు పరుగులు పెడతా ఉన్నాయి. ఎటు గాలేస్తే అటు కొట్టుకుపోతుంది హృదయం. ఎలా అయితే ఆ ధాన్యంలో ఉండేటువంటి ఆ పొట్టు, ఆ పొల్లు ఎలా అయితే గాలి వచ్చినప్పుడు కొట్టుకుపోతుందో, అలాగే చాలామంది హృదయాలు ఎటు పడితే అటు కొట్టుకుపోతున్నాయి. జాగ్రత్తగా వినండి. ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరు ఓపికను మీరు విడిచిపెట్టొద్దు, ఓపికను మీరు కోల్పోవద్దు. ఓపిక కలిగి, ఏంటో ఎప్పటి నుంచో చెప్తున్నారు, నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు రాకడ వచ్చేస్తుందని నా చిన్నతనం నుంచి వింటున్నాను, ఇంకా రావట్లేదు. నేను చిన్నతనం నుంచి బాల్యంలో నుంచి యవనంలోకి వచ్చాను, యవనంలో నుంచి కౌమార దశలోనికి వచ్చాను, కౌమారంలో నుంచి రాలేని వాళ్ళు చెప్పక్కర్లేదండి, వచ్చిన చెప్పండి. దేవుడు ఇస్తా. వృద్ధాప్యంలోనికి వచ్చాను,
అయినా సరే ఇంకా రావట్లా. నా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆ పిల్లల పెళ్ళిళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు, అయినా ప్రభు రాకడ రావట్లేదని ఓపిక చాలామందికి నశిస్తూ ఉంది. ఇంకా రాళ్లే ఆయన, ఇక రాళ్లే ఆయనలా అని చెప్పి లైట్ తీసుకుంటున్నారు చాలా నిర్లక్ష్యంగా. అయితే 10 మంది కన్యకలు జ్ఞాపకం పెట్టుకోండి, సిద్ధంగానే ఉన్నారు 5 మంది. ఏ టైంలో వచ్చినా సరే వీఆర్ ఎవర్ రెడీ అన్నట్లుగా సమస్తాన్ని సిద్ధం చేసుకుని ఉన్నారు. కానీ మిగతా 5 బుద్ధి లేని కన్యకలు ఏం చేశారండి? వస్తారు ఎప్పుడు వస్తాడు ఆయన, వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చక్కగా వాళ్ళు ఏమీ సిద్ధం లేకుండా ఉన్నారు. రానే వచ్చాడు. మరి ఆయన కేక వినబడింది. సిద్ధంగా ఉన్నటువంటి 5 మంది బుద్ధి కలిగినటువంటి కన్యకలు తీసుకొని ఆయన ఆరోహణం అయిపోయాడు. బుద్ధి లేని కన్యకలు ఇక్కడ విడిచిపెట్టబడ్డారు. ఓపిక లేకుండా ఇదిగో ఇంకా రాళ్లే, ఇంక వస్తే తర్వాత చూసుకోవచ్చులే, అప్పుడు చూసుకోవచ్చులే అని నువ్వు కూడా లైట్ తీసుకుంటూ నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో. ప్రభు రాకడ సమీపించుచున్నది కాబట్టి ఓపిక కలిగి నీ హృదయాన్ని కాంక్రీట్ వేసి స్థిరపరిచేయి. కాంక్రీట్ అంటే ఇక్కడ ఆ వాక్యం ద్వారా నీ హృదయాన్ని స్థిరపరచుకో. నిరీక్షణ కలిగినటువంటి వారిలాగా మనల్ని మనము దేవుని యొక్క రాకడ కొరకు మరి మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఆ పక్క పేజీలో ఉంటుంది. 13వ అధ్యాయం 9వ వచనం చదవం ఒకసారి. నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించు వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. భోజనాల గురించి భోజనాలను బట్టి ప్రవర్తించే వారికి ఏమన్నా ప్రయోజనం ఉందా? తింటాం, పొద్దున్న తింటాం, మధ్యాహ్నం తింటాం, మళ్ళీ రాత్రి తింటాం, మళ్ళీ రేపు తింటాం, మళ్ళీ ఎల్లుండి తింటాం. దానివలన శరీరానికే ప్రయోజనం కానీ ఆత్మకు ఏమీ ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆత్మ సంబంధమైనటువంటి మనుషులము కాబట్టి ఎంత మేరకు మనం తినాలి, ఎంతవరకు తినాలి, ఏమి తినాలి, బ్రతకడం కోసం తినాలి, తినడం కోసమే బ్రతకకుండా బ్రతకడం కోసం తింటూ చక్కగా మన శరీరాన్ని ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుకుంటూ మన ఆత్మ విషయమైనటువంటి ఆసక్తి, ఆపేక్ష మరి ఎక్కువగా కలిగి ఉంటూ మన హృదయాలను స్థిరపరచుకోవాలని బైబిల్ చెబుతా ఉంది. మరి ముఖ్యంగా నీ హృదయాన్ని అటు ఇటు తిప్పివేసేది ఏంటో తెలుసా? నానా విధములైన బోధ, అన్య బోధ, రకరకాలైనటువంటి బోధలు. ఈ రోజున తలకాయ నొప్పి వచ్చేస్తుంది అనుకోండి, దేవునికి స్తోత్రం. అందుకే మీరు అసలు ఏ బోధలు వినొద్దు. దేవునికి స్తోత్రం. నానా విధములైనటువంటి బోధలు. ఒకరు వచ్చి ఇది తప్పు అంటారు, ఒకరు వచ్చి ఇది రైట్ అంటారు, ఒకరు వచ్చి ఇది కరెక్ట్ అంటారు, ఒకటి వచ్చి ఇది రాంగ్ అంటారు. అయ్యో బాబోయ్, పరిశుద్ధాత్మ ఉందంటారు, పరిశుద్ధాత్మ లేదంటారు, భాషలు ఉన్నాయంటారు, భాషలు లేవంటారు, అద్భుతాలు ఉన్నాయంటారు, అద్భుతాలు లేవంటారు. ఇలాగ రకరకాలుగా చెప్తూ దశమ భాగాలు ఇవ్వచ్చు అంటారు, కొంతమంది ఇవ్వకూడదు అంటారు. రకరకాలైనటువంటి అన్య బోధలతో మరి మనుషుల యొక్క హృదయాలను చెదురు చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి నువ్వు నానా విధములైనటువంటి అన్య బోధల చేత త్రెప్పబడకు. నువ్వు ఏ బోధ మీదైతే కట్టబడ్డావో, ఏ బోధ చేత నువ్వు అంటు కట్టబడ్డావో ఆ బోధలోనే నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? స్థిరపరచుకోవాలి. మన యొక్క బోధ ఏంటంటే అపోస్తుల బోధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల బోధ మీద మనం పునాది వేయబడ్డాము. ఆ పునాది మీదే మనల్ని కట్టుకోవాలి. ఆ పునాది నుంచి మనల్ని మనము దూరపరచుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థనల యందును, సహవాసమునందును మరి అపోస్తులు ఉండేవారంట. ఏది మిస్ చేసుకోకూడదు. ప్రార్థనలో మిస్ అవ్వకూడదు, మరి సహవాసాన్ని మిస్ అవ్వకూడదు, రొట్టె విరవడాన్ని మిస్ అవ్వకూడదు. దేవుని బిడ్డలారా, అపోస్తల బోధలో నువ్వు ఉండాలి. నానా విధములైనటువంటి బోధల చేత నువ్వు తిప్పబడుతూ, అన్య భాషల చేత త్రిప్పబడుతూ, ఇక భోజనాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తూ, ఆ భోజనాన్ని వండుకోవడంలోనూ, భోజనాన్ని తినడంలోనూ నీ సమయానంతా కూడా అక్కడే పెట్టేసి ఇదిగో నీ హృదయాన్ని, ఎందుకంటే ఎక్కువ భోజనం చేస్తే ఏమవుతుంది?
ఈ దేహం ఏమవుతుంది, బరువు అవుతుంది, మత్తు ఎక్కువ వస్తుంది. ఇక ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో అంతగా ఆసక్తి ఉండదు. ప్రార్థన చేద్దాం అనిపించుకునేటప్పటికి మత్తు కింద వచ్చేసి, మగత కింద వచ్చేసి ఆవలింతలు వచ్చేస్తాయి. ఏ వింతలు? ఎందుకు? మోతాదుకు మించి నీ శరీరంలో భోజన పదార్థములను పంపిస్తూ ఉన్నావు. మోతాదునకు మించి నీ శరీరంలోనికి రకరకాలైనటువంటి భోజన పదార్థములను పంపించడం వలన నీకు మత్తు ఎక్కువ అవుతూ ఉంది, మగత ఎక్కువ అవుతూ ఉంది, బద్ధకం ఎక్కువ అవుతూ ఉంది, సోమరితనం ఎక్కువ అవుతూ ఉంది. కాబట్టి భోజన పదార్థములను బట్టి కాక నానా విధములైనటువంటి బోధల చేత మీరు త్రెప్పబడక మీ హృదయాలను స్థిరపరుచుకోండి అని బైబిల్ చెప్తుంది. 1 పేతురు 3:16 చదువుదాం ఒకసారి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి 3వ అధ్యాయం 16వ వచనం చదువుతలే. మిమ్మును హేతువాడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దేవునికి స్తోత్రం. చాలా ప్రాముఖ్యమైనదండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతిదానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తుని ఏం చేయాలంట? ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం చాలా ప్రాముఖ్యమైనది. నీ హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించావు? ఈరోజు సూటి ప్రశ్న. ఎవరిని ప్రతిష్ఠించుకున్నావు నీ హృదయంలో? హృదయంలో 4 గదులు ఉన్నాయంటండి. 4 గదుల్లో ఒక గదిలో అమ్మ నాన్నల్ని, ఒక గదిలో ఆయన గారిని, ఇంకొక గదిలో ఏదో మూల, ఆ గదిలో ఇంకో మూలని ఏదో మేము పెట్టాంలేండి మిమ్మల్ని కాదు. అలా అందరినీ ప్రతిష్ఠించేసుకొని నీ హృదయంలో దేవుని ఒక మూలకు గెంటేస్తావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరం అంతట్లో కూడా ఆయనకు నచ్చినటువంటి భాగం ఆయన కావాలనుకుంటుంది. ఆయన అడుగుతున్న కానుక, ఆయన అడుగుతున్నది ఏంటి? నీ హృదయమే. ఆ హృదయంలో కూడా అందరినీ పెట్టేసుకొని ఒక మూలన కూడా నీకు కూడా చోటు ఇచ్చానులే ప్రభువా అంటే ఆయనకు నచ్చుతాదా? ఇదిగో క్రీస్తుని ప్రభువుగా, రక్షకుడుగా, అభిషక్తుడుగా, విమోచకుడుగా, నిన్ను మరి త్వరగా వచ్చి తన యొక్క రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళబోతున్నటువంటి రారాజుగా, ఒక హీరోగా నీ హృదయంలో ప్రభుని ప్రతిష్ఠించుకో. హృదయంలో చాలామంది హీరోస్ని ప్రతిష్ఠించుకుంటారు. హృదయంలో హీరోస్, కొంతమందికి మూవీ హీరోస్ ఉంటారు, కొంతమంది పొలిటికల్ హీరోస్ ఉంటారు, రకరకాలుగా. కొంతమందికి ఇంకా ఆ సమాజంలో ఉండేటువంటి కొంతమంది సెలబ్రిటీస్ని వాళ్ళని హీరోస్గా భావించి, వాళ్ళని ఇన్స్పిరేషన్గా భావించి హృదయంలో ప్రతిష్ఠించుకుంటారు. లేదు, వాళ్ళందరూ కూడా మరి ఒక ఎత్తైతే ఇదిగో నీ హృదయంలో ప్రభుని హీరోగా, ప్రభుని ఒక ఉన్నతమైనటువంటి దైవముగా, మరి రక్షకుడిగా, విమోచకుడిగా, నీ ఆత్మను విమోచించేటువంటి నాయకుడిగా నీ హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ రేపు కొంతమంది పిల్లల యొక్క ఈ ఫేస్బుక్, లేకపోతే వాట్సాప్, ఇన్స్టా, మరి స్టోరీస్, వాట్సాప్ స్టేటస్లు ఇవి చూస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందో. అన్నిలు కాదు, క్రైస్తవుల యొక్క మరి వాట్సాప్ స్టేటస్లోనూ, ఇన్స్టా స్టేటస్లోనూ, లేక ఫేస్బుక్ స్టోరీస్లోనూ, ఇక రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో నీ హృదయంలో ప్రభుని ప్రతిష్ఠించుకున్నావా? హృదయము రకరకాలైనటువంటి పాటలతో ఆ స్టేటస్ పెడతా ఉంటారు. నా హృదయం ఎవరికో ఇచ్చేసాను, నా హృదయం ఎటు వెళ్ళిపోయింది, నా హృదయం ఎక్కడుంది, ఇవా? క్రైస్తవులు పిల్లలుగా, క్రైస్తవులముగా ఒకవేళ మీ పిల్లల యొక్క మొబైల్స్లో అలాంటి పోస్ట్ అవుతూ ఉంటే వెంటనే గర్తించి, హెచ్చరించి సరిచేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మీ మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఒక వింతైనటువంటి ప్రక్రియ, ఒక వింతైనటువంటి కార్యం ఏంటంటే, మొదటిలో డైలీ ప్రామిస్ వస్తుంది. ఏమొస్తుంది? డైలీ ప్రామిస్ కూడా వస్తుంది. ఆ పక్కనే
హృదయం ఎక్కడుందో, హృదయం ఎటు వెళ్ళిపోయిందో అనే పాటలు కూడా వస్తూ ఉంటాయి. ఏంటి, ఓ ప్రక్కనేమో దేవుని వాక్యము, ఓ ప్రక్కనేమో సినిమా పాటలు, ఓ ప్రక్కనేమో దేవుని పాటలు, ఓ ప్రక్కనేమో సినిమా డైలాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. క్రైస్తవ పిల్లలే, మందిరానికి వస్తున్నటువంటి వారే, పెద్దవాళ్ళు కూడా, కొంతమంది పెద్దవాళ్ళు కూడా, చిన్నపిల్లలని కాదు పెద్దవాళ్ళు కూడా, యవనస్తులని కాదు పెద్దవాళ్ళు కూడా ఏంటో వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు. వాటిని మనుషులకు వినిపింప చేస్తారు. వాటి వల్ల ఏంటి ఉపయోగం? వాటి వల్ల ఏంటి నీకు వచ్చే ఉపయోగం? నీ హృదయంలో ఎవరున్నారనేది నువ్వే బాహాటంగా జనాలకి చెప్తావు. ఇదిగో నా హృదయంలో సినిమా పాటలు నేను పోస్ట్ చేస్తున్నాను కాబట్టి, సినిమా డైలాగ్స్ నేను పోస్ట్ చేస్తున్నాను కాబట్టి, సినిమాకి సంబంధించినవి, లోకానికి సంబంధించినవి నేను పోస్ట్ చేస్తాను. నా హృదయంలో ఇవే ఉన్నాయి. నా హృదయంలో ప్రభు అంటే ప్రభు వాక్యమే, ప్రభు ఫోటోలు, లేక ప్రభు యొక్క వర్తమానాలు, ప్రభు గురించినటువంటి సువార్త గీతాలు, ఆరాధనా గీతాలు, మోటివేషనల్ సాంగ్స్, ఇలా రకరకాలైనటువంటి పాటలు ఉన్నాయి. వీటిని పోస్ట్ చేయాలి మన యొక్క వాట్సాప్ స్టేటస్లో కానీ, లేక ఫేస్బుక్లో కానీ, ఎక్కడైనా సరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న మధ్యన నేను ఒక ఊరు వెళ్తూ ఉన్నాను. ఆ ఊరు వెళ్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏంటంటే ఒక షాప్ కనపడ్డది. ఆ షాప్ మీద హెడ్డింగ్ ఏంటో తెలుసా? రండి, తాగండి, విశ్రాంతి పొందండి. ఏంటది? కింద ట్యాగ్ లైన్ ప్రభు వైన్స్. ఏంటది? ఈ రండి, తాగండి, విశ్రాంతి పొందండి అనే మాట మనం ఎక్కడో విన్నట్టు గుర్తులేదా? ఎక్కడ మనం వాడతాం? రండి, రక్షణ పొందండి, రండి, వినండి, రక్షణ పొందండి అని మనం మీటింగ్స్ వరకు అనౌన్స్మెంట్ సిద్ధం చేసినప్పుడు మొట్టమొదటిగా వచ్చే మాట, శక్తి చేతనేను బలము చేతనేను కాదు కానీ ఆత్మ ద్వారానే సమస్త కార్యములు జరుగును, రండి, వినండి, రక్షణ పొందండి. ఎవరో మేబీ ఈ ప్రభు వైన్స్ అని పెట్టారంటే వాళ్ళు క్రిస్టియన్స్ అయి ఉంటారు, ఖచ్చితంగా క్రైస్తవులు అయి ఉంటారు. కాబట్టి వాళ్ళకి విని ఆ సంఘంలోనూ వాటిల్లోనూ విని ఎలాగ దాన్ని మనం హెడ్డింగ్ పెట్టాలి, ఎలాగ ప్రజలను ఆకర్షించాలని హెడ్డింగ్ని ఎలా పెట్టారండి? తెలివితేటలు కొంతమంది ఇలాంటి పాడు పనులకు వాడుకుంటారు. మంచి విషయాలకు వాడుకోవచ్చు కదా. రండి, తాగండి, విశ్రాంతి పొందండి, కింద ప్రభు వైన్స్ అండి. ఎంత షేమ్ అండి, ఎంత సిగ్గుచేటు. దేవుని బిడ్డలం మనం. ఎక్కడుంది నీ హృదయం? నీ హృదయం నిండి ఉన్నటువంటి దానిని బట్టే నోరు మాట్లాడుతుందని బైబిల్ చెప్తుంది. నీ నోట్లో నుంచి ఏమొస్తున్నాయో అప్పుడు నీ హృదయంలో ఏముందో అర్థమైపోతుంది. నీ హృదయంలో ఏముందో అదే నీ నోట్లోంచి వస్తుంది, మాటల రూపంలో. నీ హృదయంలో ఉన్నది మాటల రూపంలో బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అడిగేటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి కానుకలలో మొదటి కానుక ఏంటి? నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్మో. ఆమేన్. ఎక్కడుంది నీ హృదయం? మరొకసారి, ఎలా ఉంది నీ హృదయం? ఎవరి దగ్గర ఉంది హృదయం? ఎవరు ఉన్నారు నీ హృదయంలో? ఇవన్నీ కూడా ప్రశ్నలు నువ్వే వేసుకో. ఎక్కడ ఉంది నా హృదయం అనేది ప్రశ్న వేసుకొని, ఉందా? ఎవరున్నారు నా హృదయంలో? ప్రభుని ప్రతిష్ఠించుకున్నానా? ఎలా ఉంది నా హృదయం? శుద్ధ హృదయంగా ఉందా, లేక ఘోర కొవ్విన దుష్ట మూర్ఖపు మోసకరమైన గర్వ హృదయంలా ఉందా నాది అని ఆలోచించుకొని, పరిశీలన చేసుకొని, ఎలాంటి హృదయమైన దేవునికి ఇచ్చేస్తే వాటిని చక్కగా సబ్బుతో శుభ్రంగా కడిగేసి మళ్ళీ తలతలా మెరిసేటువంటి శుద్ధ హృదయాన్ని ప్రభు నీకు ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాన్ని మీరందరూ కూడా మనసులో పెట్టుకోండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం వచ్చేవారు మాట్లాడుకుందాం. కాబట్టి ఈరోజు ఈ ఒక్క మాటను మీరు మనసులో పెట్టుకొని చక్కగా మరలా ఇంటికి వెళ్ళి ధ్యానించి మీ హృదయాన్ని ఈరోజే ఆలస్యం చేయకుండా, ఈ ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఈరోజే నీ హృదయ పరిశీలన చేసుకొని నీ హృదయాన్ని ప్రభుకి ప్రతిష్ఠించాలి. 1 పేతురు 3:16 ప్రకారంగా మీ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొని మీ యొక్క హృదయాలను స్థిరపరచుకోండి ఆయన రాకడ వరకు. మరి ఆ విధమైనటువంటి కృప, సహాయము పరిశుద్ధ ఆత్మదేవుడు మన అందరికీ సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ఈ వర్తమానాన్ని స్థిరపరచండి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అవును తండ్రి, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము అని మీరు అడిగినట్లుగా మా హృదయాలు నాయన ప్రభువా, మేము నాయన ఎవరికిచ్చామో, ఎక్కడ ఉన్నాయో, ఎలా ఉన్నాయో అని పరిశీలన చేసుకొని మరలా మేము నాయన ప్రభువా మారు మనసు పొంది ప్రభువా క్రీస్తుని ప్రభువుగా మా హృదయంలో ప్రతిష్ఠించుకొని మా హృదయాలను మీకే అంకితం చేయడానికి, మీకే సమర్పించడానికి, మీకే ప్రతిష్ఠించడానికి సహాయం చేసి ఆ విధమైనటువంటి ఆత్మ సహాయమును మాకు అందించి మహిమ పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దయచేసి గమనించండి, మనకి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో డాక్టర్ జాన్ రాజ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మన యొక్క డైలీ ప్రామిసెస్, అలాగే షార్ట్స్, అలాగే లైవ్ వర్తమానాలు మనకి షేర్ అవుతూ ఉన్నాయి. దయచేసి ఇంకా ఎవరైనా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి అనేకులకి ఈ యొక్క వర్తమానాలకి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా అనేకులకి షేర్ చేసి దేవుని పనిలో భాగస్తులు కండి. మరి ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో ఒక్కసారి సెప్టెంబర్ నెలలో మనకి మరి ఉపవాస కూడికలు అనేవి ప్రారంభమవుతాయి. మరి సంవత్సరంలో ప్రతి సంఘంలో 2 రోజులు ఉపవాస కూటాలు మొదలవుతాయి కదా. కాబట్టి సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి మొదలవుతున్నాయండి. అన్ని సంఘాలు అయిపోయిన తర్వాత ఆఖరిగా మరి మన సంఘానికి ఇక్కడ అల్లవరం హెడ్ క్వార్టర్లో పెట్టాలనుకుంటున్నాను. నేను కొన్ని డేట్స్ అనుకున్నాను, వాటిని మరి కమిటీ వారితో